నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. నవమాసాన్ని మోసిన తల్లిని శ్మశాన వాటికలో వదిలేసి వెళ్ళిపోయిన కొడుకులు ఎంత దారుణం అంటే, నిన్ను నవమాసాలు మోసిన ఆ తల్లిని మరి ఈ రోజున వృద్ధాప్యంకి వచ్చిందని తనని మరి శ్మశాన వాటికలో వదిలేయడం ఎంతవరకు కరెక్టు? ఈ ఘటన జగిత్యాలలో జరిగింది. నలుగురు కొడుకులున్నా కానీ తను అనాథలుగా మిగిలిపోయింది. ఏ కొడుకు చూడకపోయేసరికి మరి ఇద్దరు కొడుకులు కలిసి ఆ తల్లిని మరి జగిత్యాల సంబంధించిన శ్మశాన వాటికలో వదిలేశారంట. మరి ఆమె తల్లి చనిపోయిందా అంటే తను ప్రాణంతోనే ఉంది. ప్రాణంతో ఉన్నప్పుడే మరి శ్మశాన వాటికలో వదిలేశారు. నీ జీవనం ఇక్కడనే గడుపు, ఇక్కడనే ఉండు, బయటికి రాకు, నువ్వు అడక తినడం వల్ల మా పరువు పోతుందని ఆ కొడుకులు అంటా ఉన్నారు. ఎంత ఘోరంగా కనిపిస్తూ ఉంది. నిన్ను 9 నెలలు కని పెంచిన ఆ తల్లికి ఈరోజు నువ్వు కొంత బుక్కెడు అన్నం పెట్టని తరుణం కనబడుతుందా? ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది సమాజంలో? జగిత్యాలకు సంబంధించిన ఘటన కొంత ఆలస్యంగా అయితే వచ్చింది. మొన్న ఈ ఘటన జరిగినట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. తల్లి సంబంధించిన విజువల్స్ మనకైతే కనబడతా ఉన్నాయి. ఆ తల్లి ఒకసారి మాట్లాడుతూ ఉంది. అసలు ఏం మాట్లాడుతుందో ఒకసారి అయితే విందాము. ఆమె మాట్లాడే మాటలలో కూడా కొంత విషాదం వ్యక్తం చేస్తూ ఉంది. పింఛన్ పైసలు కూడా వస్తాయి బిడ్డ, ఇస్తాను నీకు, నన్ను చూసుకోండి, లేకుంటే కొంత చర్చిలో పడేయండి, నన్ను అక్కడ చర్చి వాళ్ళు చూసుకుంటారు అని ఆ తల్లి చెప్తున్న ఘటన కనబడతా ఉంది. అంటే ఇంతగానం చెప్పినా కానీ కనకరం లేకుండా శ్మశాన వాటికలో తల్లిని వదిలేసి వెళ్తూ ఉన్నారు. ఇందుకేనా మిమ్మల్ని కన్నది అని ఆ తల్లి ఆరోపిస్తూ ఉంది. అందులో ఒక కొడుకు చనిపోయాడంట. మిగతా వాళ్ళు ఉన్నప్పటికి కూడా మరి అనాథలాగా వదిలేసి శ్మశాన వాటికలో తల్లిని వదిలేసిన పిల్లలు ఎంత విడ్డూరంగా ఉంది. నిన్ను 9 నెలలు భారం అనుకోకుండా మోసింది ఆ తల్లి. నువ్వు తనని ఈ వృద్ధాపంలోనే కదా చూసుకుంటావని నిన్ను 9 మాసాలు మోసి పెంచి కానీ ఇంత స్థాయికి చేసింది. ఈరోజు నువ్వు ఎదిగావని మరి నీ తల్లిని శ్మశాన వాటికలో వదిలేస్తావా? ప్రతి ఒక్కరు కూడా లాస్ట్కు పోయేది శ్మశాన వాటికకే. కానీ ఈ రోజున నీ తల్లిని వదిలేసినట్టు నువ్వు కూడా ఏదో రోజు శ్మశాన వాటికకు వెళ్తావు. కానీ తను బతుకుండగానే శ్మశాన వాటికలో వదిలేశారు కదా, మరి మీకు ఏమన్నా అనిపించట్లేదా? మీరేమన్నా మనుషులేనా? మనిషి రూపంలో ఉన్న మృగాల? తల్లిని శ్మశాన వాటికలో పడేసిన ఘటన ఈ జగిత్యాల మనకైతే కనబడతా ఉంది. ఆ తల్లి వృద్ధాపంలో ఉంది. ఆ తల్లి మాటలు కన్నీరు పెట్టిస్తూ ఉంది. పింఛన్ పైసలు వస్తాయి బిడ్డ, ఇస్తా బిడ్డ, హాస్పిటల్లో చూపించండి బిడ్డ అని మాట్లాడుతూ ఉంది. అయినా కానీ కనికరం లేకుండా మరి మీరు అక్కడ పడేసిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. తల్లి పట్ల ఏం చూపిస్తూ ఉన్నారు? ఇలాంటి విషయాలు ఆ తల్లి ముందే అనుకుంటే మరి మిమ్మల్ని పురుటుల్లోనే చంపేస్తుంటే మీరు ఇక్కడ వచ్చేవారా? ఈరోజు ఆ తల్లి 9 మాసాలు మోసినందుకు మీరు ఆ తల్లికి ఇచ్చే బహుమతియా? ఎందుకు ఈ ఘటన జరుగుతూ ఉన్నాయి? ఒక తల్లిని శ్మశాన వాటికలో ఎందుకు పడేసి వెళ్ళాల్సి వచ్చింది? ఆ తల్లి క్లియర్ కట్గా చెప్తున్న దాఖలాలు అయితే కనబడుతున్నాయి. బిడ్డ పింఛని పైసలు వస్తాయి, నన్ను దాఖలా చూపించండి, లేకుంటే ఇక్కడ చర్చిలో ఒక ఫాదర్ చూసుకుంటా అన్నాడు, ఒక అమ్మ చూసుకుంటా అంది, నేను అక్కడికి వెళ్ళిపోతానంటే లేదు, నువ్వు బయట కనబడితే మా పరువు పోతుంది, నువ్వు అడక తింటే మా పరువు పోతుంది, నువ్వు భిక్షాటన చేస్తే మా పరువు పోతుందని ఆ కొడుకులు ఆ అమ్మని తీసుకొని శ్మశాన వాటికలో వదిలేశారంట. ఎంత దారుణం! తనని అక్కడనే సంబంధించిన వృద్ధులకు సంబంధించిన ఆశ్రమ వాసవికి సంబంధించిన వాళ్ళైతే తీసుకొని పోతూ ఉన్నారు. ఆ తల్లిని సంరక్షించడానికి వాళ్ళైతే కాపాడుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి నిజంగా చర్యలు తీసుకోవాలి. వీళ్ళ మీద కేసులు కూడా పెట్టి ఆ కొడుకుల మీద మరి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే తల్లి మీద అంత కిరాతకంగా తీసుకొని శ్మశాన వాటికి వదిలేసిన వాళ్ళకి